పండుగల సమయంలో ఒక్కొక్కరు ఒక్కో సాంప్రదాయాన్ని పాటిస్తారు. సాధారణంగా కోరిన కోరికలు తీరాలంటే దేవుడికి ముడుపు కడతారు. ఇక్కడ మాత్రం అరటి గెలలను కడతారు. ఉద్యోగం రావాలన్నా, పెళ్లి కావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, అనారోగ్య సమస్యలు తీరాలన్నా అరటి గెల కడితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. కొందరు ముందుగా అరటి గెన్నెలను సమర్పించుకుని కోరికను కోరుకుంటే, మరికొందరు కోరిక నెరవేరక దేవుడికి అరటి గెలను సమర్పించుకుంటున్నారు. అద్భుతమైన అరటి గెలల ఉత్సాహంపై హెచ్ఎన్టీవీ ప్రత్యేక కథనం. మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ గ్రామంలోని లక్ష్మీ నృసింహస్వామి ఆలయం. ఈ ఆలయానికి వెళ్లినా భక్తులు మొక్కులు తీర్చుకోవడం పరిపాటి. ఆ మొక్కులు కూడా డబ్బుల రూపంలో లేదా ఆలయానికి ఆధునీకరణ కోసం లేదా శాశ్వత అన్నదానం, ఇతరత్ర పూజలకు ఇవ్వటం పరిపాటి. కానీ ఇక్కడ మాత్రం అన్ని ఆలయాల కన్నా భిన్నంగా మొక్కుకుంటే అరటిగెల కట్టాలి. భీష్మ ఏకాదశి రోజున ఈ అరటిగెలల పండుగ నిర్వహణ ఉంటుంది. భక్తులు ఆలయంలో అరటిగెలలు కట్టి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఈ భీష్మ ఏకాదశి రోజున చుట్టుపక్కల జనాలందరూ కూడా ఈ శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి, ఒరిస్సా నుంచి కూడా అందరు కూడా ఈ గ్రామం వచ్చి అరటిగెల్లో ఒక 5,000 గెల్లో 6,000 గెల్లో వస్తాయి, కడతారు. కొంతమంది గెల్లో ఇంత దూరం వచ్చి ఆ నైవేద్యంగా కొంతమంది విడిచిపెడతారు. కొంతమంది చుట్టుపక్కల దగ్గర గ్రామాలు అందరూ వచ్చి తీసుకువెళ్తారు. ఈ గ్రామంలో అందరూ మరి 5 రోజుల వరకు 6 రోజుల వరకు ఆ గెల్లో భద్రంగా ఉంచుతారు. రాకపోయిన గెల ఎవరో వస్తే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఈ గెలలో భక్తులు తమ న్యాయమైన కోరిక కోరుకునే ముందు ఒకసారి కోరిక తీరిన తర్వాత అరటి గెలలు కట్టడం ఆనవాయితీ. ఎవరైతే ఈ గెలను కడతారో ఆలయ నిర్వాహకులు ఆ గెలకు ఓ నెంబర్ను కేటాయిస్తారు. దీంతో భక్తులు ఎంతమంది వచ్చారో అర్థమవుతుంది. మొక్కు తీరిన వారు అరటి గెలలోని అరటి పండ్లను కొన్ని ఇతరులకు ప్రసాదంగా ఇచ్చి తర్వాత వారు ప్రసాదంగా తీసుకుంటారు. ప్రతి సంవత్సరం మేము ఈ గుడికి వస్తాము. ఇది శ్రీకాకుళం జిల్లా చెట్లతండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. అరటిగెల పైన చూస్తున్నారు కదా, అరటిగెలను కట్టి మనం ఏదైనా తీరని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. నెరవేరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం తప్పకుండా దర్శించుకోవాలి. దర్శించుకుంటే చాలా మంచిది. సుమారు 5,000 గెలలకు పైగా ప్రతి సంవత్సరం ఇక్కడ కడతారండి. రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని వెళ్తుంటారు. ఈ రోజంతా పెద్ద పండగగా ఇక్కడ జరుగుతుంది. అందరికీ మంచి జరగాలి, మంచి కోరికలు, అన్ని కోరికలు నెరవేరాలి. సుమారు 150 ఏళ్ల కిందట పరవస్తు అయ్యవారు చెట్లతాండ్ర గ్రామానికి వచ్చారు. అందరితో కలివిడిగా ఉంటూ అందరి సమస్యలను తీరుస్తుండేవారు. అక్కడే ఒక ఆశ్రమాన్ని స్థాపించి లక్ష్మీ నృసింహస్వామిని పూజిస్తూ ఉండేవారు. అయ్యవారు సమాధి అయిన తర్వాత ఆ స్థానంలో పెద్ద మర్రి చెట్టు పుట్టింది. దీంతో అక్కడే స్థానికులు చిన్నపాటి ఆలయాన్ని నిర్మించారు. భీష్మ ఏకాదశి రోజున అక్కడున్న స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో ఏటా భక్తులు ఈ ఆలయానికి రావటం ఆనవాయితీగా మారింది. పండుగ సందర్భంలో ప్రత్యేక పూజలతో పాటు వివిధ పౌరాణిక, సాంఘిక నాటకాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే బయటకు అందరు కలిసి అరటిగెలలు తెచ్చి కట్టే ప్రత్యేకత ఉంది. దీని వెనక చాలా విషయం ఉంది. ఒకనొక టైం అప్పుడు చాలా తరాల క్రితం ఒక స్వామీజీ అనే పరవస్తు అయ్యవారు అనే స్వామీజీ అనే అతను ఇక్కడ జీవ సమాధి అయ్యారు అని మా పూర్వీకులు చెప్తుండేవాళ్ళు. మాకు కూడా తెలియదు, చాలా ఏళ్ళ క్రితం అది జరిగేది. ఇక్కడ ఉండే మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద ఆయన జీవ సమాధి అయ్యారు. ఆయన రూపంలో మేము ఆయనకి పూజించుకోవడానికి లక్ష్మీ నరసింహ స్వామి అనే ఒక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఆయన ఈ లక్ష్మీ నరసింహ స్వామిని మేము ఎప్పుడు కూడా పూజించుకుంటాం. ప్రతి ఇయర్ కూడా ఈ అరటిగెలలు అనేది ప్రతి ఇయర్ భీష్మ ఏకాదశి నాడు కట్టి భక్తుల కోరికలను చాలా ఇతర రాష్ట్రాల నుంచి ఒడిశా, భువనేశ్వర్, నెక్స్ట్ తమిళనాడు, మన ఆంధ్ర, తెలంగాణ నుంచి భక్తులు వస్తుంటారు ఇక్కడికి. ఇక్కడ చాలా ప్రత్యేకత, చాలా మనసులో కోరుకుని ఒక అరటిగెల కడితే వాళ్ళ కోరికలు నెరవేరుతారు భక్తుల నమ్మకం. ఈ విధంగా ప్రతి ఇయర్ కూడా మేము 3 days పండుగ ఇది వస్తుంది. 3 days లో 2 days ఈ రోజు 1 day అరటిగెల కడతాం. సెకండ్ రోజు అరటిగెల ఉంచి మళ్ళీ భక్తులకి రిటర్న్ మళ్ళీ 3వ రోజు అరటిగెల ఎవరు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, చుట్టాలకి, వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి ఆ ప్రసాదాన్ని ఇస్తే అంతా మంచిది ఒక నమ్మకం ఉంటది.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరిగే ఈ జాతరను అరటిగెలల పండుగ అని కూడా స్థానికులు పిలుస్తారు. అరటిగెలల ఉత్సవంతో గ్రామంలో అరటిపళ్ల సువాసనలు గుబాలేస్తున్నాయి.